గవర్నమెంటు 100కు 100% మారితే బాగుంటుందని నేను అనుకుంటున్నానమ్మా. అంటే నేను అడిగానని ఏమనుకోవద్దు, నీ అభిప్రాయం చెప్పమ్మా. 100కి 100% గవర్నమెంట్ మారాలమ్మా. ఎందుకు మారాలంటే పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి, దద్దమ్మ ముఖ్యమంత్రి, కట్టడం చేతగాని ముఖ్యమంత్రి, అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి కట్టడాలను కూల్చే ముఖ్యమంత్రి, చివరికి ఆయన కూర్చున్న కుర్చీ ఉండేటువంటి సెక్రటరియట్ సచివాలయం కూడా తాకట్టు పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి, ప్రతిరోజు ఆర్థిక మంత్రి కానీ ఎవరైనా సరే అప్పులు తీసుకురావటం, సంక్షేమం పేరుతో డబ్బులు పంచడం, రూపాయి అప్పు తీసుకురావటం, ₹1 పంచడం, ₹1 వాళ్ళ జేబుల్లోకి వేసుకోవటం, దొంగసారా, ఇసుక, మైనింగ్ అన్నీ కూడా మాకు ఏమైంది నచ్చలేదమ్మా. అందుకని ఇమీడియట్ యాక్షన్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మే 13 ఎప్పుడవుతుందా, జూన్ 4 ఎప్పుడవుతుందా అని చూస్తపోతున్నామమ్మా. మే 13 ఎందుకంటే నిశ్శబ్ద విప్లవానికి నాంది పలకబోతుంది. జూన్ 4 ఎందుకంటే రిజల్ట్స్ అద్భుతమైనటువంటి రిజల్ట్స్ రాబోతున్నాయి. జూన్ 4 తర్వాత 6 కానీ 8 కానీ మంచి రోజు చూసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు అనే నేను అని ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయన చేస్తుంటే మేము చూస్తూ కేరింతలు కొడుతూ పసిపిల్లలాగా ఆనందపడదామనేటువంటి ఆలోచనలో ఉన్నామమ్మా. పెమ్మసాని చంద్రశేఖర్ గారి పైన అభిప్రాయం అంటే అమ్మా, ఆయన ఒక బ్రాండు. ఎందుకంటే ఆయన కష్టపడి చదువుకొని 27వ ర్యాంకు తీసుకొచ్చుకొని ఉస్మానియా యూనివర్సిటీలో మెడిసిన్ చదివి, అదేవిధంగా ఇంటర్న్షిప్తో అమెరికా పోయి అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా పుస్తకాలు రాసి ఆ పుస్తకాలు బాగా సక్సెస్ అయ్యి డబ్బులు విపరీతంగా సంపాదించి ఆ గవర్నమెంట్కి ట్యాక్సులు పే చేసి ఉన్న అమౌంట్ అంతా కూడా వైట్ అమౌంట్ చేసుకొని ఆయనకు సరిపోయినంత ఉంచుకొని శ్రీమంతుడి సినిమాలో అన్నట్టు లావు అయితే పనికిరావని, లావైనా కూడా లావుగా ఉండకూడదని, ప్రజలకు ఏదైనా మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఏరియాకి, ఈ ప్రాంతానికి ఒక ప్రజాప్రతినిధిగా ఉంటే ఎక్కువ చేస్తాను. ఎందుకంటే అంతకుముందే బుర్రిపాలెంలో స్కూల్ కానివ్వండి, అదేవిధంగా వాటర్ ప్లాంట్స్ కానివ్వండి, మంచినీటి సౌకర్యం, పేద విద్యార్థులకు విద్య, వైద్య, ఆరోగ్యం ఇట్లాంటి వాటికి కూడా హెల్ప్ చేసి ఉన్నారు. అదేవిధంగా నర్సరావుపేట ఏరియాలో కూడా వారు బాగా డెవలప్ చేసి ఉన్నారు. అందుకని నేను ప్రజాప్రతినిధిగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ ప్రజలకి సౌకర్యంగా ఉండాలని అక్కడ కోట్లాది రూపాయల ఆస్తులు కానీ అవి కూడా అన్నీ కూడా అట్ట పక్కన పెట్టి దాన్ని వాన్ హోల్డ్లో పెట్టి ఆయన వచ్చారమ్మా. వచ్చి అతని తమ్ముడు, అతని భార్య, అతని మరదలు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ చెల్లి, మొత్తం వాళ్ళ కుటుంబం కూడా ఇల్లు గడప గడపే తిరుగుతున్నారమ్మా. ఏ రోజు కూడా మనం ఎండ అనుకుంటున్నాం, మనం ఎండలో అబ్బాయి ఏమి ఎండ అనుకుంటున్నాం, అట్లాంటిది వాళ్ళు అమెరికాలో ఉండి వచ్చినా కూడా ఎండ లేదు, వాన లేదు, 24/7 అన్నట్టుగా తిరుగుతున్నారమ్మా. కాబట్టి వాళ్ళు రావాలి. పెమ్మసాని వస్తేనే ఈ యొక్క గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్నారు ప్రజలు. వచ్చిన తర్వాత బ్రహ్మాండమైనటువంటిది భారతదేశంలోనే గుంటూరు అభివృద్ధి చెందినటువంటి పార్లమెంటు నియోజకవర్గం కాబోతుందనేటువంటిది నా నమ్మకం అమ్మ. అందుకే ఈరోజు వచ్చాం. నామినేషన్ కార్యక్రమం కిలోమీటర్ పైన జరుగుతూ ఉంది. పెమ్మసాని గారు ఎక్కడుంటే కిలోమీటర్ ముందున్నారు జనాభా. ఈ సెంటర్లోనే కాదు, ప్రతి సెంటర్లో ఆయన కోసం వేలాది లక్షలాది మందిగా తరలివస్తున్నారు. సుమారుగా ఈరోజు 1,50,000 పైగా ఆయన నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారంటే కూడా అతిశయోక్తి కాదు. ఆయన సమయానికి మరి వెళ్ళగలుగుతాడో లేదో అన్నట్లుంది. పోయినసారి గల్లా జయదేవ్ గారు కూడా ఇట్లాగే చేస్తే సమయం సరిపోక లాస్ట్లో సైకిల్ మీద వెళ్ళి నామినేషన్ వేసినటువంటి సందర్భం జరిగింది. ఈసారి కూడా ఖచ్చితంగా ఈయనకు కూడా లాస్ట్లో ఒక సైకిల్ ఇస్తారు, ఆ సైకిల్ మీద వెళ్ళి నామినేషన్ వేయాలి, లేకపోతే టైం సరిపోదు.